భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 21 నుండి 25 వరకు. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 21. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సారాంశం: గొప్పవారు చేసే కార్యాలే ఇతరులకు ఆదర్శం. వారి ప్రవర్తనను సమాజం సహజంగా అనుసరిస్తుంది. నాయకుల కర్మలు లోకానికి దారి చూపుతాయి. మాటల కంటే చర్యలే గొప్ప ఉపదేశం. ధర్మబద్ధమైన జీవితం ప్రపంచాన్ని మార్చగలదు. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం: నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. సారాంశం: శ్రీకృష్ణుడు తనకు చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదని చెబుతున్నాడు. 3 లోకాలలో ఆయనకు పొందవలసింది ఏమీ లేదు. అయినా కూడా ఆయన కర్మలో నిమగ్నుడై ఉంటాడు. ఇది లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది. బాధ్యతతో కర్మ చేయడం గొప్ప బోధ. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం: యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రిత మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. సారాంశం: శ్రీకృష్ణుడు కర్మ చేయకపోతే లోకం తప్పుదారి పడుతుందని చెబుతున్నాడు. ప్రజలు ఆయన మార్గాన్నే అనుసరిస్తారు. నాయకుల ప్రవర్తనే సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కర్మలో అలసత్వం వినాశనానికి దారి తీస్తుంది. ధర్మరక్షణ కోసం కర్మ అవసరం. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం: ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః. సారాంశం: నేను కర్మ చేయకపోతే లోకం నాశనమవుతుంది. సమాజంలో అవ్యవస్థ పెరుగుతుంది. వర్ణసంకరానికి కారణమవుతుంది. ప్రజలకు హాని జరుగుతుంది. లోకహితార్థమే కర్మ చేయాలి. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం: సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్శ్చికీర్షుర్లోక సంగ్రహం. సారాంశం: అజ్ఞానులు ఫలాసక్తితో కర్మ చేస్తారు. జ్ఞానులు ఆసక్తి లేకుండానే కర్మ చేయాలి. లోకహితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. జ్ఞానుల కర్మ ప్రజలకు మార్గదర్శకం. లోక సంగ్రహమే కర్మయోగ లక్ష్యం. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.